హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా సన్నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సన్నీ. థ్యాంక్ యూ. స్కూల్ డుమ్మా కొట్టిండి ఈరోజు. స్కూల్ డుమ్మా కొట్టి మరి ఎడికి పోతున్నాం? గుడికి పోతున్నాడు స్కూల్ డుమ్మా కొట్టి. ఏ గుడి? నల్గొండ గుడి. నల్గొండ గుడి. నల్గొండ గుడి అంటే కొత్తగా ఉంది. దేవుడు కూడా ఏమి నల్గొండ దేవుడు అంటావా? నల్గొండ దేవుడు అంట వారా? చెప్పు. గుడి పేరు ఏం పేరు? దేవుడి పేరు శివయ్య. శివయ్య అంట. గుడికో తెలియదు. రెడీ అయినాం, నల్గొండకు పోతున్నాం. అంతే, ఇక వెళ్తుంటే తెలుసు తర్వాత. ఇప్పుడు ఏం బుక్ చేస్తాను పోతున్నాం? ఏం కారు? షిఫ్ట్. షిఫ్టా? ఇప్పుడు సన్నియాంతో ఆవు ఎడ దిగుతారా? ఫోటో తీసుకోవాలంట. మంచిగా ఫోటో దిగు అంటారు. అది పట్టుకొని దిగు అని చెప్తున్నారు ఆంటీ వాళ్ళు. ఫోటో తీసింది చూడు. డాడీ కారు కొన్నాడు. నీ బర్త్డే నాడు ఈరోజు తెలదు. రావాలి ఇంకా వచ్చినప్పుడే బుక్ అయింది. 5,000 ఏమంటారు? 5,000 జస్ట్ కట్టి బుక్ చేసి వద్దాం. 6 నెలలకు వస్తుందా లేకపోతే సంక్రాంతి పండుగకు వస్తుందా? అయ్యో అవుతా, నేను ఇప్పటికి నమ్మలేదు తెలుసా. జస్ట్ పెట్టేస్తారు అనుకున్నా. కార్ అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు ఇది కూడా చెప్తున్నారు. ఇంకా పెట్టారు కానీ అనిపించారు బాగా. సర్ప్రైజ్ లాగా అని హ్యాపీ బర్త్డే బ్రో. వాడు కూడా నేను చూపెట్టిన కారు ఇదే కారు. ముందర రాక సన్నీ ఇటు చూడు. సన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్, కొత్త కారు. ఎట్లుంది సర్ప్రైజ్? నాన్న ఇచ్చిన సర్ప్రైజ్ నీకు బాగుందా? నీకు కూడా బాగుందా? అద్రింది అయ్యే చంద్రం సర్ప్రైజ్ గిఫ్ట్. బాగుందా? మీరు ఏమనుకున్నావు? నువ్వు మ్యాక్సిమం థియేటర్ అనుకున్నావు కదా మొత్తం. నేను అదే అనుకున్నా. జస్ట్ నువ్వు ఏమనుకున్నా అంటే జస్ట్ ఇప్పుడు ఎట్లా ఇక ఇక్కడ బుక్ చేసుకొని ఇక పండగ అన్నావు కదా అట్లా అనుకొని ఈ నుంచి ఇప్పుడు ఆడికి పోయి ఆ స్టూడియోకి పోయి ఆడ కొంచెం మంచిగా డ్యాన్స్లు రీల్స్ వేసుకోవచ్చు. రీల్స్ ఇవాళ 3-4
రీల్స్ చేసుకోవాలనుకున్నా నేను. మంచిగా 3 షార్ట్స్ పెట్టుకోవచ్చు అనుకున్నా నేనైతే. ఒక 3 షార్ట్స్ అయితే పెట్టుకోవచ్చు, రీల్స్ చేసుకుందాం అనుకున్నా. కానీ అసలు ఆపోజిట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నేను హలో గాయస్, కొత్త కారు తీసుకుంది, ఇప్పుడే పూజ పెట్టిస్తుంది. కొత్త కారు ఇవదే. అమ్మ ఫోన్ పడుతుంది. బర్త్డే బాయ్ కొబ్బరికాయ పడుకొని తిరుగుతుండు చూడు. హ్యాపీ బర్త్డే సన్నీ, హ్యాపీ బర్త్డే. అందరు బర్త్డే విషయం చెప్పు. ఇవాళ బర్త్డే బాయ్, బర్త్డే గిఫ్ట్ కార్. ఓకే ఓకే పడితే మంచిది. ఏమవుతాక ఎక్కువ కూడా మా ఊరికి వెళ్ళే నల్గొండ నుంచి మా ఊరికి వెళ్ళే రూట్లో ఉంటుంది ధర్మేశ్వరం. చాలా ఫేమస్ ఇక్కడ. మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ అమ్మవారు వచ్చింది, తర్వాత ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ నుంచి కొంచెం షిఫ్ట్ చేసారు ఇక్కడికి. తర్వాత మెల్లమెల్ల ఈ రోడ్డు కూడా అంతా డెవలప్ చేయడం వల్ల, కొంచెం రోడ్ పెద్ద చేయడం వల్ల చాలా ఏమంటే ఇక్కడ పుట్ట ఒకటి అవన్నీ ఉంటుండే చిన్న చిన్న టెంపుల్స్, అవి కూడా తీసేసి వెనక పెట్టేసారు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం. నీకు 10 రూపాయలు తక్కువైనా ఇవాడు ఆ దేవుడికి. Claps. Happy birthday to you. Happy birthday, Sunny.
ఇంకోటి కొనిస్తాను నాన్న కానీ కట్ చేయి. కేక్ మీద మొత్తం కొట్టిండు. ఏం కాదులే అప్ప. నేనే పెట్టాలి ఆగు. ఎప్పుడు పెడతారా అని చూస్తుంది ఇంకా. అయితే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అక్కడ నుండి అయితే అక్కడే కేక్ కట్ చేసినాం. మా డాడీ కేక్ కట్ చేపించిండు అక్కడ. అక్కడ నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ అంటే మా ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా ఆయన వాళ్ళ ఇంటికి ఫీల్ అవుతుండు. అంటే ఇప్పుడు మా ఇంటికి అనమాట, మా ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేయించుకొని మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడనే మళ్ళీ కేక్ కట్ చేయించుకోవడానికి అని చెప్పి కేక్ తీసుకున్నాం. 3 సార్లు కేక్ కటింగ్. 3 టైమ్స్ అంటే ఆయన కేక్ కట్ చేసింది. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేసిన తర్వాత కొద్దిసేపు అక్కడ స్టే చేసి మళ్ళీ అక్కడ నుండి ఇబ్రహీంపట్నం వెళ్ళిపోతాం. నేను ఊరి పేరు ఎవ్వరు చెప్పమంటే ఇది లేల పెళ్ళి అంట. రెడీ చేసినాం, అయిపోయింది. ఇంటికి రాగానే మా మమ్మీ రెడీ చేసింది, జుట్టు వేసింది మంచిగా. మళ్ళీ పోనీ కట్టితే ఆ పోనీ కూడా ఇట్లా చేసుకున్నది. చామలేకనే ఉంటుంది ఎప్పుడు. అసలు జుట్టు అనేది నీట్గా ఉంచుకునేదే తెలియదు. బ్యాడ్గా లమ్ములు ఖరాబ్ చేసుకుంటారు జుట్టు ఎప్పుడు. ఒక్కొక్కరితో ఒక్కొక్కరు చెప్తున్నారు. ఆయన బాధ ఏమో, ఆమె బాధ ఆమె చెప్తుంది. ఆయన హ్యాపీనెస్ ఆయన షేర్ చేసుకుంటున్నాడు, మా హ్యాపీనెస్ మేము షేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే కొత్త కార్ కొనుక్కున్నాం. కొత్త ఒక విషయం చెప్పాలి ఏంటంటే, కార్ కొట్టున్న విషయం మాకు తెలియదు. మార్నింగ్ నైట్ మా ఆయన నాకు ఏంటంటే 2 days నుంచి కొంచెం బయట ఫోన్ మాట్లాడడం, బయట అట్లే ఉంటుండే. ఇంట్లో ఫోన్ వచ్చినా కూడా బయటకు పోయి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు. ఏమో ఈయన ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. నువ్వేమన్నా చేసినా కానీ ఎమ్మటి తెలుస్తుంది, నువ్వు అంత సర్ప్రైజ్ ఇవ్వలేవు, అంత మంచిగా దాచుకోలేవు, నీకు తోడు కాదు సర్ప్రైజ్ ఇవ్వడం అని చెప్పుండే. నేను ఎప్పుడు ఏది ప్లాన్ చేసినా లీక్ అయిపోతుంది అనమాట, ఎమ్మటే గుర్తుపడతా నేను. తనియాన్ కోసం అని చెప్పేసి ఈసారి మంచిగా ప్లాన్ చేసిండు. అయితే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, నేనేమనుకున్నా అంటే ఫస్ట్ అంటే ఈయన ఫోన్ మాట్లాడడం, బయటికి వెళ్ళడం, మొన్న నుంచి ఇట్లా బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే నేను అనుకున్నా అంటే ప్రైవేట్ థియేటర్ అట్లా బుక్ చేసి ఉండొచ్చు. నల్గొండకి మళ్ళీ పానగల్లో ఏం టెంపుల్ అది, పానగల్లో శివాలయం టెంపుల్ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్దాం అక్కడికి అన్నాడు. సరే అని ఉండే, ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పిండు. అయితే నేను అనుకున్న సర్ప్రైజ్ అంటే ఇంకా థియేటర్ బుక్ చేసి ఉండొచ్చు. అదే అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే కార్ బుక్ చేద్దాం, ఒక 6 months అన్నాడు. ఫస్ట్ 6 months తర్వాత వస్తుంది ఇప్పుడు బుక్ చేసుకుంటే అన్నాడు. దాని తర్వాత ఉండి సంక్రాంతి వరకు వస్తుంది ఇప్పుడు బుక్ చేసుకుంటే అని చెప్పిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేవా అని మళ్ళీ అన్న డౌట్ వస్తుందని కార్లు ఇక్కడ నేను అనుకున్న కలర్ లేదు, అక్కడైతే ఏమంటే ఆ కలర్ దొరుకుతుంది, ఇక్కడైతే టైం పడుతుంది 6 months ఆ కలర్ అని చెప్పిండు. అయితే మనం 5,000 సనిగాంతో బర్త్డే రోజు కట్టిపిద్దాం వాటితోటి అని చెప్పి అడ్వాన్స్ ఇద్దాం, తర్వాత వెహికల్ వచ్చినప్పుడు అమౌంట్ పే చేసి తీసుకుందాం అని చెప్పిండు. సరే అనుకున్నాం. నిన్న నైట్ ఫోన్ చేసి ఏం చెప్పిండు, బర్త్డే ముందు రోజు నీకు చెప్తున్నది సన్నీకి చెప్పకు, ఏంటిదంటే వాడికి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా, మినీ థియేటర్ బుక్ చేసిన, ఇంకొకటి ఏంటంటే వాడికి ఒకటి బైక్ తీసుకున్నా, పిల్లలు రిమోట్ కార్ తోటి నడుపుతున్నారు చూసినావా, ఆ బైక్ తీసుకుంటున్నా, మంచిగా రేపు మంచిగా ఉంటుంది, రీల్స్ చేసుకోవచ్చు, మినీ థియేటర్లో మంచిగా ఉంటుంది అని చెప్పిండు. అబ్బా అనేసి నేను కూడా ఫుల్ అసలుకి
ఎట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నా అంటే నేను అబ్బా ఈ రీల్ చేయొచ్చు మంచిగా డీజే సాంగ్స్ పెట్టుకోవచ్చు ఫుల్గా ఫోక్ సాంగ్స్ తోటి మంచిగా రీల్ చేయొచ్చు అని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అయితే అట్లే అనుకున్నాం ఫస్ట్. ఇంకా వీళ్ళు షోరూమ్ తీసుకెళ్ళిరు, లోపల వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారు. ఆడికి వెళ్ళిన తర్వాత అయితే ఒక 1 అవర్ వెయిట్ చేసినాం మేము. వీళ్ళు బయటే ఉన్నారు, నేను సన్నీ అమూల్ మేము ముగ్గురమే వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారు. వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని, అంటే మధ్యలో వీడియోస్ ఇట్లా వస్తాయి, నేను వీడియోస్ చూపిస్తా, సన్నిగాని బర్త్డే ఎలివేషన్ ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది స్టోరీ అంతా చెప్పిండు ముందే. ఇక నేను ముందే అంటూనే ఉన్నా, కార్ దిగేటప్పుడు వీడియో దిగిరా, కార్ ఎక్కేటప్పుడు వీడియో దిగిరా, ఇట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు వీడియో దిగిరా అని వాళ్ళకి చెప్తుంటే, నేను కార్ దిగే ముందు ఏంద్రా మనం కట్టే 5,000కి వాళ్ళు ఏమనుకుంటారా ఇంతగానో వీడియోలు తీస్తారు, ఇంత షో ఆఫ్ అనుకుంటారు, ఏంద్రా మీరేంద్రా ఇట్లా చేస్తుండు, బావెందుకు ఇట్లా చేస్తుండనేమో దిగినాక కూడా అదొకలాగా అనిపించింది. వీళ్ళు ఇంతగానో వీడియోస్ దిగి అని చెప్తుండు, వీళ్ళేంది. ఇంకా వాళ్ళు రెడీగా కార్ ఆడ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ కప్పి పెట్టిర్రు, రెడీగా ఉన్నారు అనమాట కీ పట్టుకొని. ఇదేంది ఈయనే యాక్టింగ్ చేస్తున్నాడు అంటే, ఈయన కంటే ఎక్కువ వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంటే పండగకి వస్తున్నది కారు, ఇప్పుడు ఫోటోలు వీడియోల కోసం యాక్ట్ చేస్తారేమో అనుకున్నా. వీళ్ళేందుకు ఇంత నిజంగా అసలు వాళ్ళ మునిగిపోయారు నిజమే అన్నట్లు చేస్తారు వీళ్ళు కూడా అనుకున్నాం మేము. కీ ఇచ్చినా అర్థం కాలేదు, తర్వాత కొద్దిసేపటి వరకు కూడా అర్థం కాలేదు. చాలాసేపటి తర్వాత రియలైజ్ అయినాం. అప్పుడు కారు నిజంగా మాతో పాటు మేము ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకురు, మనీ పే చేసిరు, అంత ప్రాసెస్ అయిపోయిందని ఒక 10 minutes తర్వాత అర్థమైంది. అప్పటి వరకు అయితే తెలియదు. వీడియోలో కూడా నాకు ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్లా ఏం జరుగుతుంది, ఇది నిజంగా తీసుకోవద్దామా అన్నట్టే ఉంది. కొంచెం చిన్నగా వాళ్ళ వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశారు మా తమ్ముడు వాళ్ళు. స్టోరీ అయితే ఇంత జరిగింది. అమ్మ చెప్పే స్టోరీ అమ్మ ఇంత అయిందనమాట. ఫైనల్గా అయితే తప్పించుకుందా అయితే జరిగింది. ఇది ఇట్లా అనమాట. ఇది సర్ప్రైజ్ ఇచ్చిండు షోరూమ్ వాళ్ళు కూడా. నిజంగా తెలియదా మీ ఫ్యామిలీకి, నిజంగా తెలియదా అని వాళ్ళు కూడా షాక్ అవుతారు. గిట్లా అయిపోయింది అనమాట. గిట్లా ఇచ్చిండు మాకు సర్ప్రైజ్. మా సన్నీకి కూడా అర్థం కాలేదు, వీళ్ళందరూ నాకు ఎందుకు ఈ డమ్మీకి ఇస్తారు, ఈ రియల్ కీస్ ఎందుకు ఇస్తారు, మళ్ళీ తీసుకునేదానికి ఎందుకు ఇస్తారు అనుకుంటూ పాపం వాడు. ఇంత స్టోరీ జరిగింది. ఫైనల్గా అయితే మేము కార్ తీసేసుకున్నాము. కొత్త కార్, మా కార్ ఇది. ఎవరి కార్ కాదు, మా కార్. ఎవరి కార్? నవీన్ కార్. కొబ్బరికాయ కొట్టు. క్లోజ్ చేసి ఉంది, లాక్ వేసి ఉంది. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఈవినింగ్ అయింది కదా, 6 అవుతుంది ఇప్పుడు టైం. క్లోజ్ చేసి ఉంది. ఈ టెంపుల్ మా ఊర్లో చెప్పిన కదా, ఈ టెంపుల్ దసరా వీడియోలో ఉంటుంది, పండుగ బ్లాగ్లో. మా ఊరి ఎల్లమ్మ తల్లి. చాలు భయం అవుతుందారా సౌండ్ చేస్తే? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సన్నీ. తాతకి తాత తినిపిస్తారు, వాళ్ళిద్దరికి తినిపి. తాతయ్య చూడు, వాళ్ళకి తినిపించమంటే తాతయ్య తింటుండు. తాతయ్య చూడు, సన్నీ కానీ తినిపించండి, తాతయ్య తింటుండు. తాత కొట్టుపోరా, నాకు కొట్టకరా, నాకొద్దు వద్దు. మేకప్ చేసి తాతకి